ఏది చేసినా కూడా మనము, మన కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలి. ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ హయాంలో మీకు పనులు జరగలేదో రెండు విషయాలు కూడా మీరు వేరే చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ ఎప్పుడు ఉర్దూ అభివృద్ధి కావాలి, మేము ఉర్దూలో చదువుకోవాలి, మాతృభాషను కాపాడుకోవాలని ఆరాటపడతారు. అలాంటిది 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే ముఖ్యమంత్రిగా ఉండి చేశాను. అదే మరి ఎక్కడికి పోయినా మాకు ఉర్దూ యూనివర్సిటీ కావాలి, మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, పై చదువుకోవాలని మీరు కోరుకుంటారు. అందుకే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టించాం. నేను మళ్ళీ రాష్ట్రం రెండుగా విడిపోతే నేను వచ్చి ఇక్కడ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో 2 ఉర్దూ యూనివర్సిటీలు ఉంటే 2 కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన యూనివర్సిటీసే. ఇంకొక పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరులంతా మీరు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు ఇక్కడ గద్దాకన్నానంటే. అలాంటిది నేను ఒకటి ఆలోచించాను. హైదరాబాద్లోనే ఆజ్ హౌస్ కట్టి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ చేయించి నేనే అనేక సందర్భాలు అక్కడికి వెళ్ళి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చిన విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత 2 రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో, విజయవాడలో ఆజ్ హౌస్లు కట్టి అవి 2 కూడా డైరెక్ట్గా విమానాలు వేసి మీకు ఆర్థిక సహాయం కూడా పోయేదని ప్రయాణ ఖర్చులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే పేద ముస్లింలు ఆదుకోవడానికి రంజాన్ తోఫా ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు మీకు రంజాన్ తోఫా వస్తూ ఉందని అడుగుతున్నా. 10 లక్షల మందికి ఇచ్చాం. పేద ముస్లింలు కూడా ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, సంక్రాంతి రోజు కూడా మళ్ళా ముస్లిం సోదరులకు ఇచ్చి సంక్రాంతి కానుక కూడా ఇచ్చి 2 పండుగలు కూడా ఆనందంగా జరుపుకునేట్టుగా మీకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా దుల్హాన్, మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే మీకు ఆర్థిక ఇబ్బందులుంటే కాదు, ఒక అన్నగా అందరి పిల్లల పెళ్లిళ్ళు చేయాలని 50,000 రూపాయల చొప్పున పెళ్లికి ఏదైనా పెళ్ళి అయితే పెళ్లి పీటల కంటే ముందే మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చా. ఈరోజు అడుగుతున్న దుల్హాన్ వస్తూ ఉందని అడుగుతున్నా. కొన్ని వేల మందికి ఇచ్చాం. 100 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఎన్నో మాటలు చెప్పాడు, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. మళ్ళీ ఆ దుల్హాన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. తప్పకుండా ఈసారి 1,00,000 రూపాయల చొప్పున దుల్హాన్కి డబ్బులు ఇచ్చి అందరి పిల్లలకు పెళ్లి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంత మునుపు అయితే 33,000 మందికి ఇచ్చాం. 165 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, మా ముస్లిం సోదరులు అంటావు, ఏమి ఇచ్చావో చెప్పమంటున్నా. ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారో చెప్పగలిగితే ముస్లిం సోదరులు అర్థమవుతుంది. నేను దీన్ని సవాలు విసురుతున్నా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ముస్లిం సోదరుల్లో బాగా తెలివైన పిల్లలు ఉన్నారు. బాగా చదివిస్తే ప్రపంచంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అందుకే నేను విదేశ విద్య పెట్టాను. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున నచ్చిన యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 మందికి ఇచ్చాం. మనం ఉంటే ఈ కార్యక్రమం కూడా అయ్యేది, అది కూడా పోయింది. దుకాన్ మకాన్ ఇచ్చాం. అదే మరి షాదీ ఖానాలు కట్టాం. అదే మరి శ్మశానాలకి, కబరస్థానాలకి ఆర్థిక సహాయం చేశాం. మసీదులు కట్టుకోవాలని డబ్బులు ఇచ్చాం.
దుల్హం అదే మరిగా మౌజములకి ఇమాములకి ఆన్రోరేం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే మొట్టమొదటిసారి ఆన్రోరేం ఇచ్చాం. వాళ్ళు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కష్టాలు ఉన్నాయని ఉద్దేశించి ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు 6 నెలలు అయింది, ఇమాములకి మౌజుములకి డబ్బులు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఇతనికంటూ ఈయన రికార్డుకంటూ ఏ పని చేయలేదు. 90% పూర్తి చేసిన ఆజ్ హౌస్ కడపలో డిప్యూటీ సీఎం ఉండి 10% పూర్తి చేయలేకపోయారు. అది వీళ్ళ సమర్థత.